హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి రుమాలి రోటీ అలానే బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేసి కామెంట్ చేయండి. దానికోసం ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి 2 బే లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి ఆనియన్స్ అలానే టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ అలానే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 15 జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్ యాడ్ చేసుకొని ఓన్లీ పసుపు ఒక్కటే యాడ్ చేసుకొని ఈ ముక్కలు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి నేను చూపిస్తున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. అవి ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అలానే హోమ్ మేడ్ మలాయ్, పాల మీద మలాయ్ ఉంటుంది కదా మీగడ, అదైతే యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ కన్నా కూడా ఇదైతే చాలా టేస్ట్ ఇస్తుంది. దీన్ని అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకొని ఈ కారం అనేది ఇలా ఒకసారి కలిపేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలోకి అయితే యాడ్ చేసుకోవటమే. బటర్ చికెన్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇలా యాడ్ చేయటం వల్ల ఆయిల్ అనేది బాగా రెడ్ కలర్లో పైన వచ్చి బాగుంటుంది. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కస్తూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది మనకి, చూస్తున్నారా? అలా విడిగా ఆయిల్లో కారం వేయటం వల్ల ఇలా కలర్ అనేది వస్తుంది. దీన్ని అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని సర్వ్ చేసుకొని పైన కూడా కొంచెం ఒక 1 స్పూన్ మలాయ్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ మైదా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే మనం చపాతీ పిండి కన్నా కొంచెం హార్డ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అనేది. తర్వాత మనం దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం దీన్ని బాగా కలపాలి. పిండి ఎంత కలిపితే అంత బాగుంటాయి ఈ రుమాలి రోటీ అనేది. దీనిపైన కొంచెం పిండి అనేది చల్లుకొని మనం చపాతీలు అయితే ఎంత సైజులో చేసుకుంటా అంత సైజులో మీడియం సైజులో బాల్స్ అయితే చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత పల్చగా అయితే చపాతీలు అనేది ఒత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ థిక్నెస్లో ఉండాలి, ఇంత పల్చగా ఉండాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ అలానే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే మనం ఒక కడాయి ఉంటుంది కదా, ఆ కడాయిని ఉల్టా స్టవ్ మీద వేసి వేడైన తర్వాత మనం ఉప్పు నీళ్ళు అనేది పైన చల్లేసి రుమాలి రోటీలు అనేది కాల్చేసుకోవటమే. అప్పుడే రుమాలి రోటీకి టేస్ట్ అనేది వస్తుంది. సో చేసే ప్రతి ఒక్క రుమాలి రోటీ చేసేటప్పుడు ఈ ఉప్పు నీళ్ళు అనేది చల్లుకుంటూ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ రోటీ అనేది కాల్చేసుకోవటమే. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మర్చిపోకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. అలానే బటర్ చికెన్ కూడా మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. సో సర్వ్ చేసుకోవటమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని. సో నేను ఏ ఫ్రెష్ క్రీమ్ కూడా వాడలేదు, ఓన్లీ పాల మీద వచ్చే మీగడతోనే మనకి టెక్చర్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో సాఫ్ట్గా చాలా బాగుంటాయి రుమాలి రోటీ కూడా. మర్చిపోకుండా ట్రై చేయండి. ఇదైతే బెస్ట్ కాంబినేషన్, రుమాలి రోటీ విత్ బటర్ చికెన్. చాలామందికి నచ్చుతుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, హోమ్ మేడ్ కాబట్టి. మర్చిపోకుండా ట్రై చేయండి. అలానే మీకే రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.